మంత్రి కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయే టాలెంట్ యాంకర్ శ్యామల సొంతం. యాంకర్ గా నటిగా సుపరిచితురాలైన శ్యామల ఇటీవల రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం తెలిసిందే. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆమె అధికార వైసీపీకి అండగా నిలుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. విపక్షానికి చెందిన నేతలపై విరుచుకుపడుతున్న ఆమె వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తమవుతుంది. హైదరాబాద్ లో ఉంటూ ఏపీ రాజకీయాలు నీకెందుకు అంటూ మండిపడుతున్న వారికి మరింత కాలేలా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేయొచ్చు, ఎవరికి నచ్చిన పార్టీకి మద్దతులు ఇవ్వటం తప్పేం కాదు కదా అని ప్రశ్నిస్తున్న ఆమె తనను విమర్శించే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు ఏపీలో అధికార పక్షానికి అండగా ప్రచారం చేస్తున్న ఆమె అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్ కు షాక్ నిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ సెటరికల్ ట్వీట్ వదిలారు. ఇది కాస్త వైరల్ గా మారింది. తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో రెండు వేర్వేరు చోట్ల ఒకే అంశంపై వేర్వేరుగా స్పందించిన కోమటిరెడ్డి మాటలనే ఆయుధాలుగా ఆయన మీదకు వదిలే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించే సీట్ల మీద మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రెండు చోట్ల రెండు వేర్వేరు కామెంట్లు చేయనున్నారని యాంకర్ శ్యామల ప్రస్తావించారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ఆయన విపక్ష బీఆర్ఎస్ కు 2 ఎంపీ సీట్లు కూడా రావని, ఒకవేళ ఆ పార్టీకి 2 సీట్లు వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న వ్యాఖ్య చేశారు. కట్ చేస్తే ఇటీవల ఆయన మరో వేదిక మీద మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు 8 ఎంపీ సీట్లు వస్తే తాను రాజకీయాల బంద్ చేస్తానని, సీట్లు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు బంద్ చేస్తారా అంటూ సవాలు విసిరారు. ఈ 2 వీడియోలను కలిపి ఒకటి చేసిన యాంకర్ శ్యామల వారం వ్యవధిలో 2 నుంచి 8కి వచ్చింది. ఇంకో వారం ఉందని 8 నుంచి ఎక్కడికి పోద్దో అంటూ తనదైన శైలిలో పంచిచ్చింది. ఈ సెటరికల్ ట్వీట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ అభిమానులు యాంకర్ శ్యామల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. సినిమా ఆఫర్లు తగ్గడంతో ఇలా చేస్తుందన్న మాటల్ని కాసేపు పక్కన పెడితే లాజికల్ గా చూస్తే కోమటిరెడ్డిలోని వేరియన్స్ ను ఉన్నట్లుగా చూపించడంలో యాంకర్ శ్యామల సక్సెస్ అయ్యారని చెప్పాలి. మరి దీనిపై మంత్రి కోమటిరెడ్డి ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.